పొరపాటున కాలు తగిలినందుకో, చెట్టుకి కాయ తెంపారనో, గుడిలోకి వచ్చారనో, వీధిలో చెప్పులు వేసుకొని తిరిగారనో కాదేది దళితుడి హత్యకి అనర్హమన్నట్టయింది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. చరిత్రలో ఎప్పుడూ చూడనన్ని దాడులు దళిత కులాల మీద ఈ 5 ఏళ్ల కాలంలో జరిగాయన్నది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ లెక్కగట్టి చెప్పింది. అవి సంక్షేమం మాటున మరుగున పడ్డాయి. అధికార మదం అణగదొక్కింది. సంవత్సరం కిందట కాకినాడ జిల్లా తుని మండలం శృంగవృక్షం గ్రామంలో నడిపల్లి రాము అనే యువకుడి హత్య ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతుంది. వైసీపీకి దళితుల మీద ఉన్న కపట ప్రేమని చూపుతుంది. జాతరలో రవి అనే దళితుడి కాలు పొరపాటున అగ్రకులాల కుర్రాడికి తగలడంతో గొడవ మొదలై అనేకమంది దళిత కుర్రాళ్లు గాయపడ్డారు. నడిపల్లి రాము అనే దళిత కుర్రాడు తన బైక్ తెచ్చుకోడానికి ఆలయం వద్దకు వెళ్లి అగ్రకులాల కంటపడి వారి దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన అక్కడ పాలన ఎంత అనాగరికంగా, అహంకారంగా సాగుతుందో అర్థమయ్యేలా చేస్తుంది. హత్యకి కారకులైన వాళ్లని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన దాడిశెట్టి రాజా కాపాడే ప్రయత్నం చేశాడని, బాధితులని భయపెట్టి కేసు లేకుండా చెయ్యాలని చూశాడనేది ప్రతిపక్షాలతో పాటు మృతుడి బంధువుల ఆరోపణ. ఆ మంత్రిగారి ప్రవర్తన గమనిస్తే ఇది ఆరోపణ మాత్రమే కాదు, వాస్తవం అయ్యుండొచ్చు అని ఎవరికైనా సులభంగానే బోధపడుతుంది. చేతికొచ్చిన కొడుకును పోగొట్టుకొని రోధిస్తున్న ఆ తల్లిదండ్రులని ఓదార్చి ధైర్యం చెప్పి న్యాయం చెయ్యాల్సిన మంత్రిగారు హంతకుల్ని వెనుకేసుకురావడం, తన మంత్రి పదవి అడ్డుపెట్టుకుని కేసుని నీరుగార్చేలా చెయ్యాలని పోలీసుల మీద ఒత్తిడి తేవడం లాంటివి చేశాడని అక్కడి ప్రజల ఆరోపణ. దళితుల ప్రాణమంటే ఆయనకి లెక్కలేకపోవడం, దళిత ఓట్లతో గెలిచి వాళ్లకే అన్యాయం చేయడం, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమేనని దళిత నేతలు ఈ కంత్రీగారి, అదే ఈ మంత్రిగారి మీద విరుచుకుపడుతున్నారు. అత్యంత వివాదాస్పదుడిగా నిలిచిన ఈ మంత్రిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని దళిత మేధావులతో పాటు కాకినాడ ప్రజలు పిలుపునిస్తున్నారు. సీఎం చెప్తున్న సామాజిక సాధికారికత కేవలం ఓట్ల కోసమే అని, అది దళిత శ్రేయస్సు కోసం కాదని, దానివలన పేద దళితులకి ఒరిగేదేమీ లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దళితుల్లో చైతన్యం వచ్చి ఇలాంటి కుట్రల్ని భగ్నం చేస్తేనే దళితులు ఆత్మగౌరవంతో బ్రతకగలరని, దాడిశెట్టి రాజాలాంటి వారిని ఓడించి అధికారానికి దూరంగా ఉంచితేనే దళిత శ్రేయస్సు అని పలువురి విశ్లేషకుల అభిప్రాయం. ఆలోచించండి. ఓటుని డబ్బుతో కొనగలమనే అహంకారాన్ని అణచడానికి ప్రజాస్వామ్యం మనకిచ్చిన గొప్ప అవకాశం ఓటు. ఆలోచించండి.